సందేపూడి వెంకటరావు అనేటువంటి ఒక వ్యక్తి సిపిఐ నాయకులు నేను ఇల్లు కట్టుకుంటా ఉంటే నా ఇంటికి అడ్డం పడి నా పైన అధికారులు కంప్లైంట్ చేసి నా మీద ఒత్తిడి చేసి ₹1,00,000 కప్పం ఇస్తే నేను ఇల్లు కట్టుకొని ఇస్తామని చెప్పేసి సిపిఐ నాయకులు మమ్మల్ని కప్పం అడిగారని చెప్పేసి విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం. అతను అక్రమ కట్టడం కడుతుండేది మాత్రం వాస్తవం. అసలు సందేపూడి వెంకటరావు అనేటువంటి వ్యక్తి అక్కడికి ఎప్పటి నుంచి వచ్చాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులు కూడా గమనించాలా. 2023 ఇది 2024 సంవత్సరం 2023 సంవత్సరం మార్చి నెలలో అక్కడ ఆయన కొనుగోలు చేయడం జరిగింది. పెంచులయ్య అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర. పెంచులయ్య అనేటువంటి వ్యక్తికి ఆ స్థలం ఎలా వచ్చిందంటే గవర్నమెంట్ నివేశన స్థలం కింద ఇచ్చాడు. ఆయన దగ్గర ఈయన 10 లక్షలకి కొనుగోలు చేయడం జరిగింది. అక్కడే ఆయన మీద కేసు పెట్టచ్చు. నివేశన స్థలానికి ఇచ్చినటువంటి స్థలాన్ని అమ్మేటటువంటి హక్కు పెంచులేకి లేదు, కొనేటటువంటి హక్కు సందేపూడి వెంకటరావుకి లేదు. ఇదంతా కూడా ఆయన చేసుకున్న తప్పిదాలు చేసుకుని ఇవాళ ఇరిగేషన్ కాలువ మీద అతను కడతా ఉంటే మన రాయాజీ వీధి, కలెక్టర్ ఆఫీసు, అదేవిధంగా గాంధీ బొమ్మ వరకు ఆ కాలువ బ్లాక్ అయితే చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మేము కాలు పెట్టేటటువంటి పరిస్థితి లేదు మహాప్రభు అని చెప్పేసి అక్కడ స్థానికులు కొంతమంది సిపిఐ పార్టీకి దృష్టికి తీసుకొచ్చిన వేళ వాళ్ళందరి చేత కూడా సంతకాలు చేయించి కలెక్టరేట్లో అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఇరిగేషన్ కాలువను కాపాడాలని చెప్పేసి మున్సిపల్ అధికారులని, ఇరిగేషన్ అధికారులని, తర్వాత రెవెన్యూ అధికారులు అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి మేము దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలిపిన ఎడల అధికారులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి అసలు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం అని చెప్పేసి పరిశీలించి దాని మీద చర్యలకు పూనుకునేటువంటి నేపథ్యంలో ఈ సందేపూడి వెంకటరావు అనేటువంటి వ్యక్తి మన సోమవారం రోజు జిల్లా గ్రీవెన్స్, ఎస్పీ గ్రీవెన్స్లో పలానా వాళ్ళు నన్ను పట్టునొస్తా ఉన్నారు, పలాని మున్సిపల్ అధికారులను బెదిరిస్తా ఉన్నారని చెప్పేసి మున్సిపల్ అధికారుల మీద మా మీద కూడా గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. వెంటనే అదే రోజు సాయంత్రం 1 టౌన్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు గారు అయ్యా మీ మీద ఇలా కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి మమ్మల్ని పిలిపించడం జరిగింది. మేము జరిగిన విషయం చెప్పిన మీదట వాళ్ళని మందలించి ఇటువంటి మా టైం వేస్ట్ చేయబాకండి, మీరు ఏ ఇది లేకుండా ఎట్లా మీ కాడ ఎవిడెన్స్ లేకుండా పెడతారని చెప్పేసి వాళ్ళని మందలించి మా దగ్గర వాళ్ళ దగ్గర కూడా కాగితం రాయించుకొని పంపిస్తే ఆ పేపర్ని తీసుకొచ్చి పత్రికా విలేకరుల సమావేశంలో పెట్టి పోలీసుల దృష్టికి కూడా పోయాం. అక్కడ కూడా చర్యలు తీసుకుంటున్నారనేటువంటి విధంగా మీడియా మిత్రులు పక్కదోవ పట్టించే విధంగా ఆయన ప్రెస్ మీట్ ఉంది. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అతను తీసుకొచ్చినటువంటి వ్యక్తులంతా కూడా అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకి మాకు సంబంధం లేదు. మా పోరాటం ఇరిగేషన్ కాలువపై అక్రమ కట్టడం నిర్మిస్తున్న సందేపూడి వెంకటరామయ్య మీదే మా పోరాటం. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఎవరెవరినో తీసుకొచ్చి కూడా ఆయన అక్కడ పెట్టడం చాలా బాధ అనిపించింది. వాళ్ళు కూడా గమనించాలా. మీకు ఏదైనా సమస్య ఉంటే గచ్చు కాలువలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏరే దగ్గర స్థలాలు కావాలంటే సిపిఐ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా పెట్టుకొని పోరాటం చేస్తాం. ఈ అక్రమ కట్టడానికి ఖచ్చితంగా కూల్చే వరకు కూడా సిపిఐ పోరాటం చేస్తుందని చెప్పి మీడియా మిత్రులకు చేతులు జోడించి చెప్పేది ఏంటంటే 80 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ నాయకుల మీద ఒక నింద వస్తే కనీసం అడగాల్సినటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొన్ని ఛానల్స్ ప్రచారం చేయడం బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాల విద్యార్థి ఉద్యమం, యువజన ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా చాలాసార్లు జర్నలిస్టుల పైన దాడులు జరిగితే ముందుండి పోరాడినటువంటి వ్యక్తిగా బాధతో చెప్తున్నటువంటి విషయం అందులో ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి దాంట్లో ఇలాంటి చెప్పడం బాధిస్తా ఉంది. మరోసారి ఆలోచన చేయాలని చెప్పేసి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.